గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ప్యాకింగ్స్ వచ్చేసి అప్పడాలు, బియ్యపిండి వడియాలు, ఆవపిండి. ఇదిగోండి అప్పడాలు చూసారు కదా, ఇంగువ కారం ఎక్కువ వేసి కస్టమర్ అడిగారు, సో చేసాము. ఎండినయ్యి ఇంకా బాగా ఎండితే గొడుగులు వచ్చేస్తాయి. గొడుగులు వచ్చేస్తే మనకి ప్యాకింగ్కి కష్టం అవుతుంది. సో ఇవి చాలా బాగా ఎండినాయండి. సో దీన్ని ఇప్పుడు మనం ప్యాక్ చేసేద్దాము. అండ్ ఇంకోటి ఈరోజు టొమాటో, నిమ్మకాయ, చింతకాయ తొక్కు అడిగారు. సో ఇవన్నీ కూడా మనం చేసేద్దాం ప్యాకింగ్, ఓకేనా. అండ్ నేను ఆవపిండి ఎలా చేస్తాను ఏంటి అనేది కూడా నేను మీకు ఇప్పుడు వీడియో లాగ్లో చెప్తాను. అండ్ నేను చెప్పాను కదా మీకు, నాకు ఏదైనా సజెషన్స్ ఇవ్వాలి అంటే నాకు మీరు కామెంట్ సెక్షన్లో డెఫినెట్గా నాకు కామెంట్ చేయండి. నేను చూసి తెలుసుకుంటాను అని. మీరు త్వరగా ఫస్ట్ ఆ పనిలో ఉండండి. నాకు కామెంట్ సెక్షన్లో నాకేమేమి ఐడియాస్ ఇవ్వాలనేది మీరు చేస్తూ ఉండండి. నేను వచ్చేసి ప్యాకింగ్కి వెళ్ళిపోతాను, ఓకే. ఫస్ట్ అప్పడాలు ప్యాక్ చేసేసుకుందామండి. కారము, ఇంగువ, ఉప్పు, మినపప్పడాలు. ఇది కారం ఎక్కువ వేసి పాలింగు వేస్తాం. ఇందులో పాలింగు వేస్తే ఇంగు వాసన బాగా వస్తుందండి. సో ఇవి వచ్చేసి 100 అప్పడాలు 600 రూపాయలు. మీకు 50 కావాలన్నా 25, 30 ఎన్ని కావాలంటే అన్నీ మేము ఇస్తామన్నమాట. ఈరోజు ఒకళ్ళు 100 అప్పడాలు ఒకళ్ళు అడిగారు, 25 అప్పడాలు వేరే కస్టమర్ అడిగారు. వాళ్ళకు కూడా నేను 25, ఇది ఒక 100, 125 అలా చేశాను. సో ఈరోజు నేను వీటిని ఫస్ట్ మనం ఇది ప్యాక్ చేసేద్దాము. ఈరోజు నేను చేసే ప్యాకింగ్స్ అన్నీ కూడా నేను మీకు చూపిస్తాను. ఇందాక ఒక 50 అప్పడాలు చేసేసి ఉంచాను. నిన్న నేను వచ్చేసి నిమ్మకాయ, టొమాటో, చింతకాయ ఇవన్నీ నేను పాలింగుతో పోపు పెట్టానండి. పాలింగుతో పోపు పెట్టేసి రెడీగా ఉంచాను ఇవాళ ప్యాకింగ్స్ చేద్దామని. సో నేను మీకు ఆవపిండి కూడా చేశానండి. సన్న ఆవాలు ఉంటాయి కదా, సన్న ఆవాలని తీసుకొచ్చి ఎండలో పెట్టి దాన్ని కొంచెం ఇసుక అది ఉంటే జల్లిచ్చేస్తాము. జల్లిచ్చేసి బాగా మిక్సీ పట్టుకొని ఆ మిక్సీ పట్టిన దాన్ని కూడా మళ్ళీ ఇంకొకసారి జల్లిస్తూ ఉంటామన్నమాట. అప్పుడు ఏంటంటే మనకి ఇసుక అనేది ఏది కూడా ఉండదు, బాగుంటుంది. మొన్న మనము ఇవి చేసుకున్నాం కదండి, కరివేపాకు పొడి, ఇడ్లీ పొడి అవి చేశాం కదా, వాటిల్లో కొద్దిగా మిగిలితే చిన్న డబ్బాలోకి పెట్టాను. అవి కస్టమర్ వెల్లుల్లిపాయలు లేకుండా అడిగారు. సో ఈరోజు అది కూడా ప్యాక్ చేసేద్దాము. ఫస్ట్ మినపప్పడాలు ప్యాక్ చేసేసుకుందాం. ఇవి 50 అప్పడాలు అడిగారు. 50 ఉన్నాయో లేదో లెక్కేసేద్దాం. 50 అప్పడాలు అడిగారు. ఇవి 50 ఉన్నాయో లేదో కౌంట్ చేసేద్దాం ఒకసారి. ఓకే అండి, 50 అప్పడాలు ఉన్నాయి. సో దీన్ని ఇంకా మనం ప్యాక్ చేసేసుకుందాం. బియ్యపిండి వడియాలు కూడా పెట్టామండి. బియ్యపిండి వడియాలు అడిగారు కస్టమరు. బియ్యపిండి వడియాలు, చల్లమిరపకాయలు ఇవన్నీ కూడా మనం చేసాము. నిన్న ఈవినింగ్ చేసామండి. నిన్న ఈవినింగ్ కొంచెం చల్లబడ్డాక ఎండలు బాగున్నాయి. సో నిన్న ఈవినింగ్ ఎండ తగ్గాక కొద్దిగా అప్పుడు చేసాము. మినప కారం అప్పడాలు పక్కన పెట్టేసుకుందాం. చేసేసామండి.
నిన్న నేను మీకు చేశానని చెప్పాను కదా, అవి నేను మీకు చూస్తున్నారు కదా. ఇక్కడున్న క్లీన్ చేసిన డబ్బాలు ఇవన్నీ నిన్న చింతకాయ, పండు మిర్చి, నిమ్మకాయ, టొమాటో ఇవన్నీ పోపులు పెట్టాము పాలింగుతో. సో వాటికి సంబంధించిన డబ్బాలును అవన్నీ అక్కడ గోలి చేసేసి ఇప్పుడు చేసినవి అన్న ఇక్కడ అప్పడాలు ఇక్కడ పెట్టాను. ఇవి గరిటెలు ఇవన్నీ ఇక్కడ పెట్టుకున్నా దగ్గరగా. బియ్యపిండి వడియాలు పెట్టామని చెప్పాను కదండి, బాగా ఎండినాయి ఇవి బియ్యపిండి వడియాలు పెట్టాము. వాళ్ళు ప్లెయిన్గా అడిగారు, సో వారి కోసం అని చెప్పి బియ్యపిండి వడియాలు పెట్టాము. అక్కడ టొమాటో 2 అర కేజీలు చేసి పెట్టాము. అదిగోండి, అది పండుమిర్చి టొమాటో 2 ఉన్నాయి. పండుమిర్చి టొమాటో 2 ఉన్నాయి. ఇది కూడా ప్యాక్ చేసేద్దాం. వడియాలు దీంట్లోకి ప్యాక్ చేసేసుకుందామండి. బియ్యపిండి వడియాలు అడిగారండి, ఇప్పుడిప్పుడే పెడుతున్నాము. బియ్యం వడియాలు, మినప వడియాలు ఇవన్నీ ఇప్పుడే మొదలు పెట్టాము. చల్లమిరపకాయలు కూడా అడిగారు, అవి ఎండలో పెట్టాను, ఎండుతున్నాయి. అవి ఎండంగానే ఒక 1/2 కేజీ తీసుకొచ్చి అది కూడా చేస్తాము. కారాలు కూడా ఇస్తామండి. మన పచ్చళ్ళకి కారాలు ఉంటాయి కదా, గుంటూరు కారము, ఆవపిండి. మీరు ఆవకాయ పెట్టుకుంటాము, మాకు కారాలు కావాలి మేడం అంటే నేను మీకు కారాలు కూడా సప్లై చేస్తాను. మీకు ఎంత క్వాంటిటీ కారాలు కావాలి ఏంటి అనేది నాకు వివరంగా మీరు చెప్తే నేను కారాలు కూడా మీకు ఇస్తాను. గుంటూరు కారం ఉంటుంది కదండి, మిరపకాయలు తీసుకొచ్చి రోకలతో చేపిస్తాము గుంటూరు కారము. ఇక్కడ మేము పాలింగు వాడతాం పచ్చళ్ళకి, అదైతే మంచి స్మెల్ వస్తుంది. కొద్దిగా వేసుకుంటే చాలు. మన ఇంట్లో వాడుకునే ఈ జీడి ఇంగువ, ఎల్జీ ఇంగువలు ఇవన్నీ స్మెల్ అంత రావు. సో అందుకని మేమైతే పాలింగువే వాడతాము. ఓకే, 1/2 కేజీ ఉందండి. రేగి వడియాలు కూడా అడిగారండి, ఇదిగోండి రేగి వడియాలు తెచ్చి పెట్టుకున్నాను. 1/2 కేజీ అడిగారు, సో అది కూడా తెచ్చాను. దాన్ని కూడా ప్యాక్ చేసేస్తా, రేగి వడియాలు కూడా. ఫస్ట్ ఈ వడియాలు ఇవన్నీ ప్యాక్ చేసేసుకున్నాక ఇక పచ్చళ్ళకి వెళ్దామండి. వడియాలు, అప్పడాలు ఈ ప్యాకింగ్ అయిపోగానే నెక్స్ట్ పచ్చళ్ళ ప్యాకింగ్ చేద్దాం. ఈయన చెన్నై, తమిళనాడు దగ్గర ఉంటారండి. తెలుగు తెలీదు అంతగా, సో ఇంగ్లీష్లో రాసి పంపించాలి. తెలుగు తెలీదు, సో అందుకనేసి ఇంగ్లీష్లో రాసి పంపిస్తాము. ఎప్పటి నుంచో తీసుకుంటారండి మన దగ్గర. సో ఇప్పుడు రేగి వడియాలు ప్యాక్ చేసేద్దాం. రేగి వడియాలు ఇవి ఒక 1/2 కేజీ అడిగారు. అది పెద్ద పెద్ద డబ్బాల్లోకి ఉంటాయండి వడియాలు. ఇవన్నీ స్టాక్ పెడతాం కదా, పెద్ద పెద్ద డబ్బాల్లోకి ఉంటాయి. అన్నీ తీసుకొచ్చి రూమ్లో అంటే అంత స్పేస్ లేదు రూమ్లో, అందుకని ఆర్డర్ ఏముందో నేను అంత క్వాంటిటీ ఒక ఇలా గిన్నెల్లోకి లేదంటే ఇలాంటి టబ్స్లోకి తెచ్చుకుంటాను అనమాట. 1/2 కేజీ, 1/4 కేజీ ఉన్నవి ఆ పెద్ద డబ్బాలో నుంచి కొంచెం ఇందులోకి వేసుకొని తెచ్చుకొని పెట్టుకుంటాను. మొత్తం డబ్బాలన్నీ తేవాలి అంటే ప్లేస్ సరిపోదు కదండి. ఇక్కడ ఆల్రెడీ పచ్చళ్ళకి చాలా స్పేస్ ఆక్యుపై అవుతుంది నాకు. సో అందుకని చెప్పి నేను కావాల్సిన అంత క్వాంటిటీని అవి తెచ్చుకుంటాను అన్నమాట. అన్నీ తెచ్చి ఇక్కడ పెట్టాలి అంటే సరిపోవు కదా, సో అందుకని. రేగి వడియాలు మీరు నా ఛానల్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. లైక్ చేస్తే మరి కొన్ని వీడియోస్ మీకు అప్లోడ్ అవుతూ ఉంటాయి. అండ్ 10 మందికి మీరు షేర్ చేస్తే
నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. సో ప్లీజ్ లైక్ మై ఛానల్. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఇడ్లీ పొడి. మొన్న మనం చేసుకున్నాము, గుర్తుండే ఉండాలి అందరికీ. ఇడ్లీ పొడి మొన్న లాస్ట్ టైం మనం చేసాము. సో అది ఆ రోజు చేసింది మళ్ళీ నేను ఓపెన్ చేయలేదు, స్మెల్ పోతుంది అని. సో కస్టమర్ ఇడ్లీ పొడి అడిగారు. సో ఈరోజు వాళ్ళకి ఇచ్చేద్దాం. చూసారు కదా, సేమ్ అదే రంగు, ఎక్కడ స్మెల్ కూడా ఎక్కడ పోలేదు. సో మూత పెట్టేసుకొని మనం దీన్ని ప్యాక్ చేసేసుకుందాం. ఓకే, మీకు ప్రతి వీడియోలోనూ చెప్తున్నానండి, ఈ గరిటెలు అనేవి పొడిగా ఉండాలి, తడిగా మాత్రం ఉండకూడదు. అది పౌడర్స్కైనా పచ్చళ్ళకైనా గరిటెలు మనం వాడే ఏ వస్తువైనా కానీ చివరికి మన చేతులతో సహా పొడిగానే ఉండాలి. తడి అనేది ఎక్కడా కూడా తగలకూడదు, చుట్టుపక్కల కూడా తడి అనేది ఉంచుకోకూడదు. సో ఫస్ట్ మనం దీన్ని ఇప్పుడు ఇది మనం కొంచెం ధనియాలు, శనగపప్పు, ఎండుమిరపకాయలు, ఉప్పు అన్నీ వేసి చేసుకున్నాము. ఇది ఇడ్లీ పొడి. ఆ రోజు కరివేపాకు పొడి, ఇడ్లీ పొడి, నువ్వుల పొడి, తర్వాత కంది సున్ని ఇవన్నీ చేసుకున్నాం కదండి. అప్పుడు చేసింది ఒక 1/2 కేజీ అడిగారు. ఓకే, ఇంకొక స్పూన్ వేసేసి వెయిట్ చూసేద్దాం. అందరూ ఉగాది పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? నాకు తెలిసి అందరూ బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. అందరూ హ్యాపీగా ఉండాలి, అందులో నేను ఉండాలి. ఓకే, అందరూ పంచాంగ శ్రవణాలు విన్నారా? ఎవరెవరి జాతకాలు, ఎవరి రాశులు వాళ్ళు చూసేసుకున్నారా? ఓకే అండి, ఇదిగోండి. ఓకే, ఇడ్లీ పొడి ఫినిష్. ఇంకా ఈ స్పూన్ మనం పక్కన పెట్టేసుకుందాం. ఇంకొక 150 గ్రామ్స్ అలా ఉంటుందండి. రేపు ఆర్డర్ ఏదన్నా ఉంటే దాంట్లో శాంపిల్ వేసేద్దాం. గుడ్డ కూడా పొడి గుడ్డేనండి, తడి గుడ్డ అనేది తగలకూడదని చెప్పాను కదా. గుడ్డ కూడా పొడి గుడ్డే. పెసరప్పడాలు కూడా వచ్చిందండి ఆర్డరు. నిన్న పెసరప్పడాలును మినపప్పడాలు మొన్న సాయంత్రం చేసాము. మొన్న సాయంత్రం చేసి నిన్న ఎండ బాగుంది కదా, ఒకరోజు 1.5 డేలో ఎండిపోతున్నాయి. ఎండకి ఎండలు బాగున్నాయండి. అసలు టైం దొరకట్లేదు, టైం ఉండట్లేదు. వడియాలు పెట్టడం, అప్పడాలు చేసుకోవడం, ఈ మధ్యలో ఆర్డర్స్ వస్తాయి, పౌడర్స్ ఇవి సరిపోతుంది. ఏదైనా సీజన్ అప్పుడే కదా మేడం చేసుకునేది, ఏదైనా సీజన్ అప్పుడే చేసుకుంటాం కదా. ఓకే, ఇడ్లీ పొడి అయిపోయింది. నెక్స్ట్ కరివేపాకు పొడి. ఇది మొన్ననే చేసి డబ్బా అందుబాటులో లేక కవర్లో వేశాను. స్మెల్ అనేది పోకుండా మొన్ననే సీల్ కూడా వేసేసాను. సో స్మెల్ అనేది పోదు. ఈరోజు వాళ్ళు 250 గ్రామ్స్ అడిగారు. ఇది ఎగ్జాక్ట్గా 250 గ్రామ్స్ ఉన్నది. సో దీన్ని ఇలానే ప్యాక్ చేసి పంపించేద్దాము. మీరు ఇంటికి వచ్చైనా తీసుకొని వెళ్ళొచ్చండి. కాకపోతే నాకు ఒకరోజు ముందు చెప్పండి. ఒకరోజు ముందు చెప్తే పౌడర్స్ కానీ అప్పడాలు కానీ పౌడర్స్ కానీ లేకపోతే ఏమన్నా స్నాక్స్ కానీ ఏమైనా కానీ నాకు 1 డే ముందు చెప్తే నేను తయారు చేసి రెడీగా ఉంచుతాను. మీరు వచ్చి తీసుకొని వెళ్ళొచ్చు. ఓకేనా? ఒకళ్ళు 25 అడిగారని చెప్పాను కదండి. ఇదిగోండి, ఈ 25 ఇప్పుడే కౌంట్ చేసేసాను.
ఇవి 25 ఉన్నాయి, బాగా ఎండినవి. వీటిని మనం ఇలా ప్యాక్ చేసేసి పంపించేద్దాం. చూస్తున్నారు కదా, గట్టి ప్యాక్ చేసేసాను. దీనికి ఇప్పుడు మినపకారం అప్పడాలు. నెక్స్ట్ పెసరప్పడాలు అడిగారండి. పెసరప్పడాలు కూడా నేను మీకు చేశాను, అవి కూడా చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఇందులో కూడా ఇంగు వేస్తాము, కాకపోతే కారం అనేది తక్కువ వేస్తాము. కారం అనేది బాగా తక్కువ వేస్తామన్నమాట. ఉంటుంది కారము, బట్ మినపప్పడాలతో చూసుకుంటే ఇది కారం తక్కువే ఉంటుంది. మినపప్పడాలకి అది ఎర్రగా ఉంటుంది, కారం కూడా ఎక్కువ పడుతుంది. దీనికి కారం ఎక్కువ వేస్తే ఇది పెసర పిండి కదండి, బాగా జింకల్లే వచ్చేస్తుంది అనమాట. సో అందుకని చెప్పేసి దీనికి పిండి జింకు రాకుండా ఉండాలంటే పిండి ఎక్కువ అద్దాలి. పిండి ఎక్కువ అద్దితే ఉండండి, మీకు అది కూడా నేను చూపిస్తాను ఒక నిమిషం. పిండి ఎక్కువ అద్దితే చూసారు కదా, అక్కడక్కడ మీకు తెల్లగా కనపడుతుందా, ఇలా ఇలా వస్తుంది అనమాట. ఇలా వచ్చినప్పుడు మనం ఇలా తుడిచేసుకుంటే కొన్ని పోతాయి, ఖచ్చితంగా ఇలా తుడుచుకున్నప్పుడు కొన్ని పోతాయి. కొన్ని ఏమవుతాయి అంటే బాగా ఎండినప్పుడు పోవు. సో పిండి అనేది మనం ఎక్కువ అద్దితే ఆ టేస్ట్ అనేది కూడా రాదు. సో దీనికి పెసరప్పడాల కల్లా మనకి కారము ఇంగువ అనేది కొంచెం తక్కువ, అంటే మినపప్పడాలతో చూసుకుంటే దీంట్లో కొద్దిగా తక్కువ పడ్డా కూడా టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయండి, చాలా బాగుంటాయి టేస్ట్. సో దీన్ని ఇప్పుడు మనం దీన్ని కూడా ప్యాక్ చేసేసుకుందాం. ఓకే, మీకు నేను చెప్పాను కదండి, గుంటూరు కారం, రోకలతో కొట్టించిన కారం ఇది. చూస్తున్నారు కదా, ఎర్రగా ఉంటుంది. ఎండు మిరపకాయలు తీసుకొచ్చి ఎండలో పెట్టి మేము రోకలు ఉంటాయి తెనాలిలో మాకు ఇక్కడ, అక్కడ ఇచ్చి మేము రోకలతో కొట్టిస్తాం ఈ కారాన్ని. ఎర్రగా ఉంటుంది. వీటిని మనం డబ్బాలోకి పెట్టుకోవడానికి కుదరదండి, ఎందుకంటే ఇల్లు మొత్తం ఘాటు, అది భరాయించడం కూడా చాలా కష్టం. అందుకని మేమేం చేస్తామంటే తను రోకలతో కొట్టించినప్పుడు గోతంలోకి వేసి ఇచ్చేస్తాడు కారం అంతా. మేము దాన్ని ఇలా ప్యాక్ చేసేస్తాం, ముందు ఒక 1/2 kg ప్యాకింగ్స్ కింద ఇలా చేసేసుకుంటాం. చేసి కస్టమర్స్కి కావాలన్నప్పుడు, లేదు మేము ఇంట్లో వాడుకోవాలన్నా కూడా ఇదే కారం వాడతాము. ఇంట్లోకి వాడాలన్నా, ఇంట్లో పచ్చళ్ళకి కానీ లేకపోతే ఎవరికైనా సేల్ చేయాలన్నా ఈ ప్యాకెట్స్ మేము 1/2 kg ప్యాకెట్స్ కింద ఎంత కారం వస్తే అంత కారం మేము 1/2 kg ప్యాకెట్స్ కింద చేసి దాన్ని గోతంలోకి వేసి పక్కన పెట్టేస్తాం అనమాట. మనం ఈ కారాన్ని డబ్బాలో పెట్టేసి ఉంచామనుకోండి, తీసినప్పుడల్లా మనకు ఆ ఘాట్ అనేది ఇల్లంతా స్ప్రెడ్ అవుతుంది. తెలిసిందే కదా అందరికీను, చాలా ఘాటు ఉంటుంది ఇది. సో అతను ఏం చేస్తాడంటే మాకు రోకళ్ళు కొట్టించిన అతను గోతంలోకి వేసేసి ఇచ్చేస్తాడు. మేము ఒకరోజు కూర్చొని ఇలా ప్యాక్స్ చేసేసుకుంటాం అనమాట, ఇలా 1/2 kg ప్యాకింగ్స్ కింద. సో ఒక కస్టమర్ మేము ఆవకాయ అది పెట్టుకుంటాం మేడం, నాకు ఆవపిండి, బళ్ళారి కారము, గుంటూరు కారము పంపించండి కారాలు అని చెప్పేసి అన్నారు. సో మేడం గారి కోసం దీన్ని మనం ఇప్పుడు ప్యాక్ చేసేసుకుందాం. దీనికి డబల్ ప్యాక్ అంటూ ఏమి ఉండదండి, ఎందుకంటే కారం కదా. సో ఈ చేతికే చూడండి ఎలా మనకి బాగా క్లియర్గా చూస్తున్నారు కదా, ఇక్కడ అంటుతుంది మనకి ఇది కారము. సో లీక్ అవ్వకుండా డబల్ ప్యాక్ చేసేసి ఇచ్చేస్తాను. ఇదేంటంటే నేను ఆల్రెడీ ఒకటి ఇది సీల్ వేసేసాను, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ నేను ఆల్రెడీ ఒక సీల్ వేసేసాను. ఎందుకైనా మంచిదని చెప్పి దీనికి ప్రొటెక్షన్కి ఇంకొకటి కూడా వేస్తాను. ఇలా 1/2 kg చేయడంలో ఉన్న మెయిన్ రీజన్ ఏంటంటే, ఇప్పుడు
పచ్చడి ఒక పావు కేజీ పచ్చడికి లేదా ఒక అర కేజీ పచ్చడికి పావు కేజీ ప్యాకెట్ కరెక్ట్గా సరిపోతుంది. అర కేజీ ప్యాకెట్లో మళ్ళీ సగం పావు కేజీ తీసి మళ్ళీ దాన్ని వాళ్ళు స్టాక్గా స్టోర్ చేసుకోవడానికి ఇబ్బంది పడకుండా పావు కేజీ ప్యాకెట్స్ అనుకోండి, ఇంట్లో వాడుకోవడానికైనా పచ్చళ్ళకైనా దేనికైనా పావు కేజీ ప్యాకెట్స్ యూజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మెయిన్ రీజన్ దట్ యూజ్ చేసుకోవడానికి ఫ్రీగా ఉంటుంది అది పావు కేజీ ప్యాకెట్స్ అయితే. సో ఈ రెండు కూడా మనం డబుల్ ప్యాక్ చేసేద్దాం. రెడీ అయిపోయినాయండి. 4 పావు కేజీలు 1 కేజీ అడిగారు. ఇది బళ్ళారి కారం అండి. దీన్ని మనం తయారు చేయము, ఇది బళ్ళారి కాయలు కాబట్టి ఇది మనం తయారు చేయము. ఇది చూస్తున్నారు కదా బళ్ళారి కారము. ఇది వచ్చేసి బళ్ళారి కాయలతో మర చేసి పట్టించి పెడతారు. ఇది మేము మా ఓన్గా మేము చెయ్యం దీన్ని. మేము కూడా బయట నుండి షాప్లో పర్చేస్ చేసి తీసుకొచ్చి మీకు ఇస్తాము. వాళ్ళు ఏ రేటు చెప్తే మీకు ఆ రేటుకే ఇచ్చేస్తాము. అండ్ ఇంకోటి ఏంటంటే దీన్ని మేమేం కూడా ఈ ఆవకాయకి మాగాయకి ఎవరైనా కస్టమర్స్ అడిగితే మేము కూడా షాప్ నుండి తీసుకొచ్చి ఇస్తామన్నమాట. ఈ మాట కస్టమర్స్ ఎవరైనా బళ్ళారి కారం రిక్వైర్ చేస్తే నేను ఇదే చెప్తాను, మేము షాప్ నుండి తీసుకొచ్చి ఇస్తాం మేడం, వాళ్ళు ఏ రేట్ చెప్తే మీకు ఆ రేటే అని. దానికి వాళ్ళు ఓకే అయితేనే ఆర్డర్ చేస్తారు. ఈ ఒక్క బళ్ళారి కారం మాత్రం మేము తయారు చేయమండి, బయట నుండి తీసుకొచ్చేది. ఓకే. సో మనం దీనికి కూడా ఇట్లా పైన ఒక కవర్ వేసేద్దాం. ఎందుకంటే వాళ్ళు వేసిన సీలు ఒకవేళ పోయినా కూడా మన కవర్ అనేది ప్రొటెక్షన్గా ఉంటుంది. అప్పడాలు ప్యాకింగ్ అని చెప్పాను కదండి, పెసరప్పడాలు పేపర్ కోసం వెళ్ళాము. సో ఇప్పుడు పెసరప్పడాలు మనం ప్యాక్ చేసేసుకుందాం. తెనాలిలో కస్టమర్ అడిగారు పెసరప్పడాలును పెసర ముద్ద అడిగారు. ముద్ద కూడా ఉన్నది. సో అది కూడా ప్యాక్ చేసేస్తాను. దీనికి రబ్బర్ బ్యాండ్ ఇస్తాను. తెనాలి కస్టమరే అడిగారండి. సో దీనికి మిల్క్ వైట్ వేయము. సో అయిపోయిందండి పెసరప్పడాలు. ఇక్కడ పెట్టేసుకుందాం. ఇంకొకళ్ళు 15 అప్పడాలు అడిగారండి. ఇంకా 10 అప్పడాలు ఉన్నాయండి. అంటే 25 చేస్తున్నట్టున్నాను. 15 అడిగారు, ఈ 15 పెట్టారు. పెసర ముద్ద అడిగారని చెప్పాను కదా, ఇదిగోండి ఇది పెసర ముద్ద. ఇప్పుడే బాగా తొక్కి దీన్ని తీసుకొచ్చి వంట చేసాము. ఇలా బాగా గట్టిగా వంట చేసుకుంటే కొద్ది కొద్దిగా తీసుకొని వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది పెసర ముద్ద. దీన్ని ప్యాక్ చేసేద్దాం. పెసర అప్పడాలు 50, పెసర ముద్ద ఒక పావు కేజీ అడిగారు. సో దీనిగా మనం ప్యాక్ చేసేద్దాం.
ఈ కవర్ కొంచెం ఎక్కువ, సో దీన్ని మనం వేరే దాంట్లో మార్చేద్దాం. ఇది ఎక్కువ, దీంట్లోకి వేసేసుకుందాం. పావు కేజీ కదా. తెనాలి వాళ్ళే అడిగారండి, సో దీనికి మిల్క్ వైట్ అక్కర్లేదు. తెనాలి వాళ్ళే అడిగారు, సో దీన్ని ఇలానే ఉంచేద్దాం. నెక్స్ట్ ఊరిమిరపకాయలు అండి, అడిగారని చెప్పాను కదా. ఊరిమిరపకాయలు కూడా ఇదిగోండి, ఊరిమిరపకాయలు 1/2 కేజీ. ఆవపిండి మిక్సీ వేస్తున్నామండి. సో అమ్మగారు మిక్సీ వేస్తున్నారు, వేసి నేను తీసుకొస్తాను అన్నారు. ఈలోపు నేను ఇవి ప్యాక్ చేసేద్దామని వచ్చాను. ఊరిమిరపకాయలండి. ఊరిమిరపకాయలు, పాల ఇంగువ. మీ ముందే ఇది ఓపెన్ చేస్తున్నానండి. 5 గ్రామ్స్ వచ్చేసి 300 రూపీస్. ఇది కొద్దిగా వేసుకుంటే చాలు, చాలా చాలా స్మెల్ వస్తుందండి. పాల ఇంగువ, దీన్ని కస్టమర్ అడిగారండి, సో వారి కోసం పంపిస్తున్నాను. పచ్చళ్ళకి మాకు కావాలి మేడం, పాల ఇంగువ పంపించండి అన్నారు. సో ఇది 5 గ్రామ్స్, ఇది ఒక 5 గ్రామ్స్, 10 గ్రామ్స్ అడిగారు. సీల్ వేసిస్తామండి. పాల ఇంగువ చూస్తున్నారు కదా. పండుమిర్చి 2 కేజెస్ ఆర్డర్ ఉంది. ఆల్రెడీ మనం ఒక 2.5 కేజెస్ పెట్టేసుకున్నాము. ఇంక ఇది ఒక 1 కేజీ అండ్ పావు కేజీ పెట్టేద్దాము. చూడండి ఎంత ఎర్రగా ఉందో పండుమిర్చి. వేడి వేడి అన్నంలో కొద్దిగా పండుమిర్చి నెయ్యి వేసుకొని తింటే ఆహా ఏమి రుచి, అనరా మరచి. అనకైతే తప్పదండి, ఖచ్చితంగా అనాల్సిందే. ఎందుకంటే మనం వేసే ఇంగువ పాలింగువ వాడతాం కాబట్టి స్మెల్ కూడా అసలు, నేను బాక్స్ అట్ట ఓపెన్ చేయంగానే ఇంగువ స్మెల్ వచ్చిందండి. చాలా చాలా బాగుందండి, నాకే తినేయాలనిపిస్తుంది. కానీ ప్యాకింగ్స్ ఉన్నాయి కదా, అయిపోగానే తీసేసుకుంటాను. ఓకే, దీన్ని ఇప్పుడు మనం అయితే ప్యాక్ చేసేద్దాం. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ నిమ్మకాయ కూడా ఇక్కడ తీసి పెట్టాను. ఇది అయిపోగానే నిమ్మకాయ చేసేద్దాం. ఓకే అండి, ఇది 1 కేజీ పెట్టేసుకున్నాను. ఒక పావు కేజీ కూడా పెట్టేసుకుంటే అయిపోతుంది. దీనికి దీనికి 2 వేసామండి. ఇంకొక పావు కేజీ పెడతాము. ఓకే అండి, ఇది పావు కేజీ కూడా చేసేసుకున్నాము. నెక్స్ట్ మీకు సర్ప్రైజ్, ఆవు పిండి ఎలా చేసానో చూపిస్తా. ఆవపిండి చూస్తున్నారు కదా, మెత్తగా ఉందండి. ఎక్కడా కూడా మీకు కొంచెం కూడా ఏది లేకుండా మెత్తగా వేసి పంపించాను.
మా అమ్మగారికి చెప్పాను, చాలా మెత్తగా వేయండి అమ్మా అని చెప్పాను, వేశారు. ఇదిగోండి, చాలా చాలా బాగుందండి, చాలా బాగుంది. ఓకే, దీన్ని మనం ఇప్పుడు ప్యాక్ చేసేసుకుందాం. ఈ ఆవాల్ని ఎలా చేస్తామంటే, సన్న ఆవాలు ఉంటాయి కదండి, సన్న ఆవాల్ని తీసుకొచ్చి ఎండబెట్టి దాన్ని మనము మిక్సీ చేసి జల్లెడ పడతాము. జల్లెడ పట్టిన తర్వాత ఇంత ఇసుక అది వచ్చింది పక్కన పడేస్తాము. పక్కన పడేసి మళ్ళీ లాస్ట్కి ఇలా వచ్చేస్తుంది కదా, దీన్ని మళ్ళీ ఇంకొక ట్రిప్పు మళ్ళీ మిక్సీ వేస్తాము. అప్పుడు మెత్తగా ఏదైనా అడుగు పొడుగు ఉన్నా కూడా మొత్తం క్లియర్ అయిపోయి మంచిగా మెత్తగా వస్తుందన్నమాట. ఇది ఇప్పుడు మనం ప్యాక్ చేసేసుకుందాం. టూ 1/2 kgs కింద ప్యాక్ చేసేద్దామండి. ఒకసారి మీకు మరోసారి క్లియర్గా చూపిద్దామని బ్యాక్ క్యామ్ పెట్టానండి. చూస్తున్నారు కదా, ఆవపిండి మెత్తగా వచ్చింది. దీన్ని ఇప్పుడు మనం 2/2 kgs కింద ప్యాక్ చేసుకుందాం, సరేనా? సో ఆవపిండికి ఇప్పుడు 1 ప్యాకింగ్ అయిపోయింది కదండి. ఇది వచ్చేసి మిల్క్ వైట్ వేసేస్తున్నారు. దీని తర్వాత నిమ్మకాయ చేసేద్దాము. సో నిమ్మకాయ 2/2 kgs పెడుతున్నామండి. చూస్తున్నారు కదా, నిమ్మకాయ ఎర్రగా ఉంది. సో పాలింగుతో పోపు పెట్టాము. సో దీన్ని ఇప్పుడు వచ్చేసి ప్యాక్ చేసేస్తున్నారు నాన్నగారు. 2/2 kgs పెడుతున్నారు. ఈ కింద మీకు కనిపిస్తుంది కదా పక్కన పండుమిర్చి ప్యాకెట్స్, వాటికి డబుల్ ప్యాక్ చేయాలి. నిమ్మకాయ కూడా పెట్టేసినాక టొమాటో ఉంది, అది కూడా పెట్టినాక మొత్తానికి ఒకేసారి డబుల్ ప్యాక్ వేయించేస్తాను. ఇది ఒకళ్ళు కారం కలపకుండా నిమ్మకాయ అడిగారండి. సో ఫస్ట్ దీన్ని 2-3 days ఓటలు అలా ఉప్పేసి నానపెట్టేసాము. ఈరోజు ఎండలో పెట్టామండి. బాగా ఎండినాయి మొక్కలు, చూస్తున్నారు కదా, మొక్కలు బాగా ఎండిపోయినాయి. ఇప్పుడు మనం గింజలు అవి లేకుండా వడపోస్తున్నారు. చూడండి, పసుపు అన్నీ వేసి ఒక 2-3 days ఉంచాము. ఉంచిన తర్వాత ఈరోజు ఓట పక్కకి తీసేసి ముక్కల్ని ఎండబెట్టామన్నమాట. తర్వాత ఇప్పుడు ఓటను తీసుకొచ్చి దీన్ని ఫిల్టర్ చేస్తున్నారు. మీకు నేను ఇది దగ్గరగా చూపిస్తాను. ఇలా కారం కలపకుండా మీరు కారం ఎప్పుడు కావాలంటే అప్పుడు కలుపుకుంటాము. మాకు కారం కలపకుండా కావాలి అంటే కనుక ఖచ్చితంగా మేము ఇస్తాము. కాకపోతే మినిమం ఆర్డర్ 1 kg ఉండాలండి. ఇది 1/2 kg 1/4 kgకి చేయాలి అంటే కుదరదు. సో మినిమం ఆర్డర్ 1 kg ఉంటే కనుక తప్పకుండా చేసిస్తాము. ఎందుకంటే ఇది 2-3 days నానపెట్టి తర్వాత మొక్కలు ఎండాలి కదండి. ఇది 1 kgకి పెడితే చూసారా, మొక్కలు చూడండి ఎండిపోయేసరికి ఎన్ని వచ్చినాయో. సో 1/2 kg 1/4 kgకి వర్క్ అనేది జరగదు. సో మీరు మినిమం 1 kg ఆర్డర్ చేసుకునే పని అయితే ఇట్లా మీకు స్పెషల్గా చేసిస్తాము. మీరు ఎలా అడిగితే కారం కలపకుండా అడిగితే ఇలా చేసిస్తాం. మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్లో దీన్ని స్టోర్ చేసి మీకు కావాల్సినప్పుడు కారం కలుపుకొని, మెంతిపిండి, కొంతమంది మెంతిపిండి కలుపుకుంటారు, కొంతమంది వచ్చేసి ఈ ముక్కల్నే డైరెక్ట్గా పచ్చి కారం వేసుకొని చేసేసుకుంటారు. చూస్తున్నారు కదా, ఊటంతా వచ్చేసింది. ఊట సపరేట్ చేసేసారు.
వర్కర్స్ ఎవరు ఉండరండి, నేను అమ్మ నాన్న మేము ముగ్గురమే చేసుకుంటాము. సో అందుకని మీరు ఇచ్చిన ఆర్డర్ని బట్టి నేను మీకు టైం ఇస్తానన్నమాట. ఆ టైం లోపల చేస్తాము. ఇది ఇప్పుడు నాన్నగారు చేస్తున్నారు. చూస్తున్నారు కదా, ముక్కలన్నీ కూడా ఇందులోకి ఊటలోకి వేసేసుకుంటున్నారు. ఇలా మీకు కావాల్సినప్పుడు 1 kg మినిమం ఆర్డర్ చేసుకుంటే మీకు నచ్చినట్టుగా మేము చేసి ఇస్తాము. ఓకే అండి, ముక్కలు ఇందులో వేసేసి బాగా కలిపేశారు. నేను ఒకసారి మీకు దగ్గరగా చూపిస్తున్నాను చూడండి. కొంతమంది కారం వాళ్ళు కలుపుకుంటారండి, కొంతమంది మేము కలిపిమ్మంటే మేము కలిపేసి ఇస్తాము. ఇది మినిమం ఆర్డర్ 1 kg అండి, మర్చిపోవద్దు. 1/2 kg, 1/4 kg అలా చేయలేము. మినిమం 1 kg ఆర్డర్ అయితే తప్పకుండా చేసిస్తాము. ఓకే, ఇప్పుడు ఇది ప్యాక్ చేసేద్దాం. చూస్తున్నారు కదా, ప్యాకింగ్స్ అన్నీ అయిపోయినాయండి. ప్యాకింగ్స్ మొత్తం చేసేసాము హడావిడిగా. ఇంటికి అనుకోకుండా చుట్టాలు వచ్చారు. సో దాంతో నేను స్పీడ్గా చేసేసాము. సో లాక్ తీయటం అనేది కుదరలేదు. సో నేను మళ్ళీ మీకు బాక్స్ ప్యాకింగ్ అయిపోగానే ఒకసారి మళ్ళీ చూపిస్తాను. ఓకే, సో ఫైనల్గా బాక్స్ ప్యాకింగ్ కూడా అయిపోయిందండి. ఈ రోజుకి ప్యాకింగ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. చూస్తున్నారు కదా, బాక్స్ ప్యాకింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు నా ప్యాకింగ్స్ అవన్నీ చూసారు కదా. మీకు పసుపు నిమ్మకాయ కావాలి కారం కలపకుండా అంటే మినిమం 1 kg ఆర్డర్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నా ప్యాకింగ్ ఎలా ఉంది ఏంటి అనేది మీరు కామెంట్ సెక్షన్లో నాకు తెలపండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.